తెలుగు ఫిల్మ్ ఛాంబర్కు 2 ఏళ్లకోసారి జరిగే ఎన్నికలు ఈ ఆదివారం జరగబోతున్నాయి. చిన్న నిర్మాతలంతా మన ప్యానెల్ పేరుతో, పెద్ద నిర్మాతలంతా ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పోటీ పడుతున్నారు. చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, ప్రసన్న కుమార్ బలపరుస్తున్న మన ప్యానెల్, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు బలపరుస్తున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య తీవ్ర పోటీతో ఛాంబర్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఒకళ్ళకొకళ్ళు మంచి చెడులు చర్చించుకుంటూ సినిమా ఇండస్ట్రీ ఎదుగుదలకు ఉపయోగపడాలి. ఇది గుత్తాధిపత్యం చేతిలో ఉంది. మీరు చూడండి, 10 ఏళ్ల నుంచి ఎట్లా ఉండే సినిమా ఇండస్ట్రీ ఎట్లా అయిపోతుంది. ఒక చిన్న హీరోని బతకనీరు, ఒక సినిమా కొత్తగా వచ్చిన బతకనివ్వరు. అన్నిటికన్నా దారుణం QBFOలు 1000 కోట్లు కాజేస్తున్నారు సంవత్సరం. వీళ్ళు చిన్న నిర్మాతలు కానీ మిగతా నిర్మాతలు కానీ. ఇదంతా కూడా సినిమా పెద్దలని ఒక బోర్డు అడ్డం పెట్టుకొని దాని ద్వారా సంపాదిస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళకి కావాల్సింది ఛాంబర్ అడ్డం పెట్టుకొని మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రుల దగ్గరికి ఫోటోలు దిగాలి వాళ్ళు. ఇప్పుడు కూడా ఛాంబర్లో ఒక్కటి సాల్వ్ చేసింది లేదు. ఈ సినిమా పెద్దలు ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి ఏదైనా ఒక్క మంచి పని చేశారో చెప్పమని చూద్దాం. ఇన్సూరెన్స్ అనేది వెల్ఫేర్ సబ్జెక్టు, అది ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించింది. ఛాంబర్ సంబంధించిన ఇష్యూ కానే కాదు. అది ఎక్స్పెన్సివ్ అవడంతో అది ఎఫర్ట్ చేయలేమనే దీంతో కొంత తగ్గించేద్దాం ఈసారి కార్డు అంటే కనుక లేదు వద్దు అని చెప్పి అపోజ్ చేశారు అందరూ. 4 లక్షలు ఇచ్చామప్పుడు 3 లక్షలు చేసుకుంటే అఫోర్డబుల్ అవుతుంది చేద్దామని చెప్పి కాదు రీఎంబర్స్మెంట్ అన్నారు. రీఎంబర్స్మెంట్ వెళ్ళటం జరిగింది. ఆ క్లారిటీస్ అంతేగాని దాన్ని మేము ఏదో ఇక్కడ కొంతమంది అపోజ్ చేశామని చెప్పి రానికుండా చేశామని చెప్పడం అనేది వాస్తవం కాదు.